నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పగ నెరవేరబోతోందా? చాన్నాళ్ళుగా ఆయన ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా హ్యూమిలియేట్ చేశారు కదా. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో పెట్టి హ్యూమిలియేట్ చేసినవన్నీ ఆయన గుర్తొస్తున్నాయి. కానీ ఇవాళ వరకు ఆయన కేసీఆర్ని కానీ కేటీఆర్ గారిని కానీ టచ్ చేయాల. కారణం ఏంటంటే తెలివిగల వాళ్ళు, సమర్థులు సమయం కోసం ఎదురు చూస్తారు. రేవంత్ రెడ్డి కూడా టూ ఇంటెలిజెంట్, ఆయన కూడా, అండ్ టూ స్మార్ట్. ఆయన టైం కోసం వెయిట్ చేశారు. ఎందుకు వెయిట్ చేశారు? ఎడాపెడా ఏదో అరెస్టులు చేసేసి అనవసరంగా లేనిపోని తలకాయ నొప్పులు నెత్తికి తెచ్చుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. హీఈస్ అ సీజన్డ్ పాలిటిషియన్. పక్క రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఆయన ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఇస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిని టచ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినంత సులువుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇది జరగదు. మనకు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే లోగడ జరిగిన సంఘటనలు వేరే ప్రత్యేక ప్రస్తావన లక్కర్లా దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆయన పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు కదా. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత ఆయన చాలా యాక్టివ్ అయిపోయారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. నవీన్ యాదవ్ గెలుపుని తన గెలుపుగా ఆయన భావించి ఛాలెంజ్గా తీసుకొని చేశారు. 7 డివిజన్లకి 2 వేసి చొప్పున మంత్రుల్ని పెట్టి మరీ కథ నడిపించారు. అద్భుతంగా గెలిచారు. యువతల పక్క కేటీఆర్ గారు కూడా ఏ మాత్రం తగ్గల. సునీత గారి గెలుపు తన గెలుపుగా ఆయన భావించి నిజంగా భుజాన వేసుకుని నడిపించారు, రక్తి కట్టించారు షోని. సరే, న్యాచురల్, ప్రజలు అధికార పక్షం వైపు వీళ్ళయ్యారు, మంచి మెజారిటీ ఇచ్చారు. అయినా కూడా ఏంటంటే బీఆర్ఎస్ ఓటింగ్ మరీ అంత దిగజారి అయితే ఏం లేదు. పోటీ చేసిన 59 మందిలో 57 మందికి డిపాజిట్లు గల్లంతైనాయి. ఇమాజిన్, డిపాజిట్లు వచ్చింది ఇద్దరికే. అంటే గెలిచిన ఆయనకి ఎలాగూ నవీన్ యాదవ్, నెక్స్ట్ ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గారు, మాగంటి సునీత గారు. సో ఇప్పుడు ఏమైంది? ఆవిడ ఓడిపోయిన తర్వాత తన పట్టేంటో రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పారు. నేను ఎలా ట్యాకిల్ చేస్తున్నాను ఇక్కడ ప్రతిపక్షాలని, ఉప ఎన్నిక కూడా ప్రతిష్టాత్మకంగా, ఆయన ఒక అసెంబ్లీ ఎన్నికల మాదిరి చేశారు. ఇది అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ సెంట్రల్ అబ్జర్వర్స్ వచ్చారు, మంత్రులకి బాధ్యతలు అప్పచెప్పారు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పచెప్పారు. ఎంటైర్ క్యాబినెట్ వాజ్ సిట్టింగ్ ఆన్ జూబ్లీ హిల్స్. ఒకప్పుడు మునుగోడు మీద బీఆర్ఎస్ ఎట్లా కూర్చుందో ఈరోజు జూబ్లీ హిల్స్ మీద రేవంత్ రెడ్డి గారు అలా కూర్చున్నారు. గెలిచారు, నిరూపించారు. సో ఈ గెలుపుతో కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ఒక పైచేయి సాధించారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ఇదేంటంటే కేటీఆర్ టోన్ అండ్ టెనర్ చాలా యారోగెంట్గా ఉంటుంది. అవతల పక్ష సభ్యులతో మాట్లాడేప్పుడు చాలా ధాటిగా మాట్లాడతారు. మాట్లాడేప్పుడు అవతల వాళ్ళని బీలిటిల్ చేస్తారు. ఆయనకు ఒక ఇంప్రెషన్ అది రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ ఆయన పవర్లో ఉన్నారు. వచ్చి ఇన్ని నెలలు అయిన తర్వాత కూడా, ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా మనం ఎందుకు కామ్గా ఉండాలి? కామ్గా ఉండాలంటే ఒక అదరువు కావాలి. సముద్రంలో కొట్టుకుపోతున్నాం, ఇది జస్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణ మాత్రమే. రేఖా మాత్రంగా ఏదన్నా ఒక అదరువు దొరికితే, లైక్ ఒక తాడు దొరికితే ఆ తాడైనా పట్టుకుంటారు. ఇదైతే రాజకీయ సముద్రం. ఇక్కడ ఎవరు కొట్టుకుపోవట్లా. కానీ కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారు భావించిన బీఆర్ఎస్ తరఫున ఆయనకి పెను సవాలు విసురుతోంది కేటీఆర్. సో టైమ్ అండ్ అగైన్ కేటీఆర్ నుంచి వస్తున్న సవాల్ని ఆయన స్వీకరించడానికి సిద్ధపడుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీకి అనుమతి లభించింది. గవర్నర్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి నిధుల దుర్వినియోగం ఆరోపణల మీద ఏసీబీ త్వరలోనే ఆయన మీద అభియోగ పత్రం ఛార్జ్షీట్ నమోదు చేసే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ లేఖ మీద గవర్నర్ స్పందించడంతో ఈ కార్ రేస్ కేసు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. గతంలో రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించిన తండ్రి కొడుకులు కేసీఆర్ అండ్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన అప్పటి సంఘటనల్ని ఈరోజు వాళ్ళు గుర్తు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత అభిప్రాయం. బట్ ఎడాపెడా ఏదో కేసులు పెట్టేసి చేయాలని కాదు, కాంక్రీట్గా కేసు ఎస్టాబ్లిష్ చేసి మరి 100 పేజీల డాక్యుమెంట్లు సంపాదించారు ప్రభుత్వం, ఏసీబీ. ఆ రోజు బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ రేవంత్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆ విషయం ఆయనకు గుర్తులేదా? మర్చిపోలేదు కదా ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆయన సీఎం అయ్యాక ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుందని అందరూ భావించారు. బట్ హీ హ్యాస్ టేకన్ ఎ లాంగ్ టైం. వెయిట్ చేశారు ఆయన, సమయం కోసం ఆగారు, సంయమనంతో ఉన్నారు. ఇప్పుడు సమయాన్ని సంయమనాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న కేసీఆర్ ఈ రోజు వరకు వాళ్ళ జోలికి వెళ్ళా.
ఆ, రేవంత్ రెడ్డి ఈరోజు వరకు కేసీఆర్ జోలికి కేటీఆర్ జోలికి వెళ్ళా. ఇప్పుడు మాత్రం కేటీఆర్కి డేంజర్ బెల్స్ మోగేటట్టే ఉన్నాయి. అప్పటికేమన్నా పగ చల్లారే అవకాశం ఉందా ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. చూద్దామంటే ఇది ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. ఛార్జ్షీట్లు వేయటం, కోర్టులు, సబ్సిక్వెంట్గా హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, ఈ ప్రాసిక్యూషన్లు ఇవన్నీ ఏంటంటే అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర వందల పేజీల డాక్యుమెంట్లు ఉండొచ్చు. బట్ అరెస్ట్ కాకుండా ఉండటానికి ఆయనకి వందల కొద్దీ సలహాలు అందించే అద్భుతమైన న్యాయ నిపుణులు కూడా కేటీఆర్ ఎంబడి ఉన్నారు. ఒక రసవత్తరమైన పోరైతే ప్రస్తుతం తెలంగాణలో నడుస్తుంది. వీ హ్యావ్ టు సీ.